వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ విశ్వగురు శ్రీల ప్రభుపాద పుస్తకం. మనకు విశ్వగురు శ్రీల ప్రభుపాద పుస్తకాన్ని రీసెంట్గా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ February 23, 2026 నాడు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈయన విశ్వగురు శ్రీల ప్రభుపాద అనే వ్యక్తి మనకి ఇస్కాన్ వ్యవస్థాపకులు. అలాగే ఈయన విశ్వగురు, ఈయన అనేక రకాలుగా ప్రజలని చైతన్యపరిచిన వ్యక్తి విశ్వగురు శ్రీల ప్రభుపాద. మరి ఈయన యొక్క జీవిత చరిత్రని గురించి వివరించి రాసిన పుస్తకం విశ్వగురు శ్రీల ప్రభుపాద పుస్తకం. మరి ఈ పుస్తకం ఏదైతే ఉందో ఈ శ్రీల ప్రభుపాద గారి స్ఫూర్తిదాయక జీవిత విశేషాలను అలాగే తెలియజేసే గుజరాతీ అనువాదం. మరి ఈ పుస్తకం ఏదైతే ఉందో ఇది గుజరాతీ భాషలో అనువదించడం జరిగింది. అలాగే ఇది డాక్టర్ ఉషా ఉపాధ్యాయ్ అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ప్రద్యుమ్న వాజా అలాగే పలువురు ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. సో దిస్ ఇస్ మరి ఇది విశ్వగురు శ్రీల ప్రభుపాద పుస్తకానికి సంబంధించి ద బుక్స్ ఆఫ్ ద వరల్డ్ గురు శ్రీల ప్రభుపాద. So this book was inaugurated on February 23, 2026 by the Gujarat Chief Minister Bhupendra Patel. So Vishwaguru Srila Prabhupada, he was raised the awareness on many peoples. So in that case this book was written on Vishwaguru Srila Prabhupada. So in that case this book was written by Dr. Usha Upadhyay. So in this event was attended by Union Education Minister Dr. Pradyumna Vaja and paluru ISKCON representatives were attended this event. And this is about Vishwaguru Srila Prabhupada book. Next, Agnivarsha exercise 2026. మరి అగ్నివర్ష ఎక్సర్సైజ్ 2026 ని ఎప్పుడు నిర్వహించారు అంటే మనకి February 24, 2026 నాడు ఈ అగ్నివర్ష ఎక్సర్సైజ్ ని నిర్వహించడం జరిగింది. మరి దీనిని ఎందుకు నిర్వహించారు అంటే భారత సైన్యం యొక్క సమగ్ర పోరాట పటిమను అలాగే అత్యాధునిక సాంకేతికను ప్రదర్శించే లక్ష్యంతో ఈ అగ్నివర్ష ఎక్సర్సైజ్ ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ అగ్నివర్ష ఎక్సర్సైజ్ లో భాగంగా మనకి T-90 ట్యాంకులు అలాగే K9 వజ్ర మరియు బోఫర్స్ ఆర్టిలరీ గన్లు అలాగే రాకెట్ లాంచర్లు అలాగే అపాచీ అటాక్ హెలికాప్టర్లు ఇందులో పాల్గొనడం జరిగింది. మరి ఇందులో భాగంగా డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ టెక్నాలజీలు అలాగే నెట్వర్క్ ఆధారిత నిఘా వ్యవస్థల వినియోగాన్ని ఇందులో పరీక్షించడం జరిగింది. మరి సుమారుగా 25 దేశాలకు చెందిన విదేశీ రక్షణ జర్నలిస్టులు ఈ విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది. ఇది అగ్నివర్ష ఎక్సర్సైజ్ అంటే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన విన్యాసాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో ఈ అగ్నివర్ష ఎక్సర్సైజ్ లేదా విన్యాసాన్ని ప్రదర్శించడం జరిగింది. సో అగ్నివర్ష ఎక్సర్సైజ్ 2026 was held on February 24, 2026 by the Indian Army. So the major aim of this Agnivarsha exercise is to command conducted a major firepower and manual exercise called Agnivarsha. And so this Agnivarsha exercise, in this Agnivarsha exercise the drill featured coordinated maneuvers involving T-90 Bhishma main battle tanks and also K9 Vajra and also Bofor artillery
guns and rocket launchers and Apache attack helicopters were attended in this exercise, and also drones and modern technology based drones, counter drone technology and network based systems are also attended in this Agnivarsha exercise. And this is about Agnivarsha exercise 2026 was held in February 24. నెక్స్ట్, బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకా. మనకి రీసెంట్గా బాలికలకు హెచ్పివి టీకాలను అందిస్తున్నారు. మరి హెచ్పివి టీకాలు అంటే ఏంటి అంటే, మనకి ఎవరైతే 9 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు ఉంటారో, అంటే 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలు ఎవరైతే ఉన్నారో వారి కోసం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని నిరోధించే ఉద్దేశంతో ఈ హెచ్పివి వ్యాక్సిన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ టీకా కార్యక్రమంలో ఈ బాలికలకు క్యాన్సర్ నుండి విముక్తి పలికించాలి అన్న ఉద్దేశంతో ఈ హెచ్పివి వ్యాక్సిన్ని ప్రారంభించడం జరిగింది. సో ఫ్రీ హెచ్పివి వ్యాక్సిన్ ఫర్ girls. So this free HPV vaccine was introduced by central government to eradicate cancer in girls at the age of 19 to 14. So in that case, central government was introduced HPV vaccine for girls. So this HPV vaccine was introduced in a part of National Tika program. It was introduced in the part of National Tika program. So it was purely or fully provided free vaccine to the girls. And this is about free HPV vaccine for girls under the age of 19 to 14 years. Next, ముకుల్ రాయ్ కన్నుమూత. మనకి కేంద్ర మాజీ రైల్వే శాఖ మంత్రి ముకుల్ రాయ్ రీసెంట్గా కన్నుమూయడం జరిగింది. మరి ఏ రోజున మరణించాడు అంటే, మనకి February 23, 2026 నాడు మనకి సోమవారం తెల్లవారుజామున 1:30 ఆ సమయానికి మరణించడం జరిగింది. మరి ఎందుకోసం మరణించాడు అంటే, ఈయన చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. మనకి రీసెంట్గా గుండెపోటు కారణంగా ఈయన ఈ మధ్య కాలంలో మరణించాడు. అలాగే కొంతకాలంగా పార్కిన్సన్స్, డెమెన్షియా వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అలాగే కొన్ని రోజుల ముందు ఈయన కోమాలోకి కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత గుండెపోటుతో మరణించాడు. ముకుల్ రాయ్ passed away, and recently Mukul Roy was passed away on February 23, 2026 on Monday at 1:30 p.m. So he is a former Union Railway Minister. He was passed away with health issues of cardiac arrest. So in that case, he was passed away on February 23, 2026. నెక్స్ట్, రహ్వే స్కీమ్. మనకి రహ్వే స్కీమ్ అంటే ముందే తెలుసు. రహ్వే స్కీమ్ అంటే ఎవరైతే మనకి ఇప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయో ఆ యాక్సిడెంట్స్ నుంచి ఎవరైతే చూసిన వారు ముందుగా వారిని హాస్పిటల్కి తరలించి వారిని కాపాడే ప్రయత్నం చేస్తారో వారికి అందించే బహుమతి రఘువీర్ స్కీమ్. వారికి రఘువీర్ స్కీమ్ ద్వారా కొంత అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఎందుకోసం ఈ స్కీమ్ని ఏర్పాటు చేశారు అంటే, చాలామంది అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్లో ఎవరైనా చనిపోతున్నారు అన్నప్పుడు చాలామంది ముందుకొచ్చి కాపాడాలి అంటే పోలీస్ కేసులు అవుతాయనో మనకెందుకు అనో చాలామంది పట్టించుకోకుండా ఉంటారు. మరి అలా పట్టించుకోకుండా చాలామంది ప్రాణాలు పోవడం జరిగింది. మరి అందుకోసం ఎవరైతే ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే యాక్సిడెంట్స్లో ఉన్న వాళ్ళ ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తారో వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో మనకి రహ్వే స్కీమ్ని ప్రారంభించారు. మరి రహ్వే స్కీమ్ ద్వారా ఎవరైతే ప్రమాదవశాత్తు ఉన్న వాళ్ళని కాపాడుతారో వాళ్ళకి 25,000 వరకు నగదు బహుమానాన్ని అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. మరి ఈ విధంగా చేయడం ద్వారా మనకి చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ నుంచి ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళని కాపాడవచ్చు, మరణాల రేటును తగ్గించవచ్చు అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని ఏర్పాటు చేశారు. అలాగే
అలాగే మనకి దేశవ్యాప్తంగా అత్యుత్తమమైన సేవలు అందించిన 10 మంది రఘువీరులను సెలెక్ట్ చేసి ఆ రఘువీరులలో వారికి ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు నగదు బహుమతిని అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. అంటే దేశవ్యాప్తంగా 10 మందిని సెలెక్ట్ చేసి ₹1,00,000 బహుమతి అలాగే మనకి ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. దీని ద్వారా రఘువీర్ స్కీమ్ ద్వారా అంటే దేశవ్యాప్తంగా మరణాలను అరికట్టాలి, యాక్సిడెంట్స్ నుంచి ప్రాణాలను కాపాడాలి అన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం రఘువీర్ స్కీమ్. సో Raghveer scheme. This scheme was introduced by central government. Why? Because a national initiative to encourage good Samaritans to help road accident victims during the critical first hour. So in that case, Raghveer scheme was introduced. So in this Raghveer scheme, individual who transport a serious injured victim to a hospital with a golden hour, he got or he received award of 25,000 and certificate of appreciation. So and also every year 10 Raghveers were selected for the national award of 1 lakh along with a trophy. So in this case Raghveer scheme was introduced. నెక్స్ట్ టీచర్ యాప్ 2.0. మరి టీచర్ యాప్ 2.0ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2026లో ప్రారంభించడం జరిగింది. మరి టీచర్ యాప్ 2.0 ఏదైతే ఉందో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా విద్యా బోధనను అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఈ టీచర్ యాప్ 2.0ని ప్రారంభించడం జరిగింది. మనకి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేనిది మనకి రోజు అనేది మనకి దేశం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన పనిచేస్తుంది. మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా ఏ ఒక్క క్వశ్చన్ కూడా రావడం లేదు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఏ రంగంలో చూసుకున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువగా పనిచేస్తుంది. నేను చెప్పే ప్రతి క్లాస్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని క్వశ్చన్ అయితే చెప్పట్లేదు. అంటే ఎంత వేగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అభివృద్ధి చెందుతుంది అనేది తెలుసుకోవచ్చు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి విద్యా బోధనని అభివృద్ధి చేసే ఉద్దేశంతో మనకి టీచర్ యాప్ 2.0ని ప్రవేశపెట్టారు. మరి టీచర్ యాప్ 2.0ని మనకి భారత్ ఎయిర్టెల్ ఫౌండేషన్ మరియు CK12 ఫౌండేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఉపాధ్యాయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడుగా ఇది పనిచేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వీరు పాఠ్యాంశాల ప్రణాళిక అలాగే బోధనా పద్ధతులు అలాగే విద్యార్థుల పురోగతిని వీరు అంచనా వేయడానికి ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా 45 సాధనాలను టూల్స్ ఉండడం జరిగింది. అంటే ఏదైతే విద్యార్థుల అటెండింగ్స్ ఏదైతే ఉందో వారి యొక్క బోధనా పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అలాగే విద్యార్థుల పాఠ్యాంశాల ప్రణాళికకు సంబంధించి అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన సాధనాలను తీసుకురావడం జరిగింది. దాదాపుగా 45 సాధనాలను తీసుకురావడం జరిగింది. అలాగే వారు 1 నుండి 12వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సిలబస్ కూడా అందుబాటులో ఉండడం జరిగింది. ఇది టీచర్ యాప్ 2.0కి సంబంధించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో విద్యా వ్యవస్థని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ప్రారంభించబడింది. సో టీచర్ యాప్ 2.0. The Teacher App 2.0 is an artificial intelligence powered digital platform launched in February 2026 by Union Educational Minister Dharmendra Pradhan. So this Teacher App 2.0 is jointly designed by Indian Airtel Foundation and CK12 Foundation. So the major purpose of this Teacher App is to develop educational system with artificial intelligence based. So in this case Union Educational Minister Dharmendra Pradhan was introduced to Teacher
Teacher App 2.0, Teacher App 2.0, and the app provides full coverage of the national educational policy curriculum for all subjects from class 1 to class 12, and AI driven tools were also available in Teacher App 2.0 to simplify lesson planning and provide personalized teaching strategies and generate actionable data insights. So in that case, artificial intelligence based driven tools were introduced in Teacher App 2.0 for better development in educational system. And this is about Teacher App 2.0. నెక్స్ట్ మేరీ రసోయి పథకం, మేరీ రసోయి స్కీమ్. మరి మేరీ రసోయి స్కీమ్ని మనకి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఫిబ్రవరి 2026లో ప్రారంభించడం జరిగింది. మరి మేరీ రసోయి పథకం అనేది దేనికోసం అంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల పేద కుటుంబాలని ఎంపిక చేసి ఆ 40 లక్షల పేద కుటుంబాలకి మనకి ఆహార కిట్లను పంపిణీ చేయనున్నారు. మరి ఏ 40 లక్షల పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ పేద కుటుంబాలని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే మనకి ఎవరైతే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రిజిస్టర్ చేయబడి అలాగే బ్లూ కార్డ్స్ పొంది ఉంటారో వాళ్ళకి 40 లక్షల కుటుంబాలకి ఈ ఆహార కిట్లని అందిస్తారు. మరి ఇది సంవత్సరంలో దాదాపుగా 3 నెలలకు ఒకసారి విడతల వారీగా ఈ ఆహార కిట్లను అందిస్తారు. రాష్ట్రంలో ఆకలిని అంతం చేసేయాలి అన్న ఉద్దేశంతో మనకి పంజాబ్ రాష్ట్రం మేరీ రసోయి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పథకం ద్వారా దాదాపుగా ప్రతి కిట్లో 2 కిలోల చనాపప్పు అలాగే 2 కిలోల చక్కెర, 1 లీటర్ ఆవాల నూనె, 1 లీటర్ అయోడైజ్డ్ ఉప్పు మరియు 200 గ్రాముల పసుపు ఉండడం జరుగుతుంది. మేరీ రసోయి స్కీమ్. ది స్కీమ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై పంజాబ్ చీఫ్ మినిస్టర్ Bhagwant Mann on February 2026. So, the major aim of the scheme to provide 40 lakh families across the state. So, they were given food kits. They were given food and nutrition kits to poor people in Punjab state who were roughly registered 40 lakh families under the National Food Security Act and hold blue cards. They were received this food and nutrition kits. So in this case they were introduced Meri Rasoi scheme in Punjab. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.